శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను గనక ఈ వారంలో చూసుకుంటే, చంద్రుడు వాక్స్థానంలో కానీ, కుటుంబ స్థానంలో కానీ, తృతీయ చతుర్థ స్థానాలలో అనుకూలతగానే ఉన్నాడు. అలాగే ఏ ముఖ్యమైన కార్యాలు చేయాలన్నా కూడా సప్తమంలో శుక్రుడు బాగానే ఉన్నాడు. అంటే గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు వాటిల్లో కూడా సక్సెస్ని సాధిస్తారు. అలాగే షష్ఠ స్థానంలో శనికుజుల సంచారం, రవిబుధుల సంచారము, పంచమంలో రాహు సంచారము, ఇవన్నీ కూడా పంచమరాహు సంచారం వలన కొంత పిల్లలతో అనుకూలత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక శనికుజుల సంచారం వలన కొంత నడుముకు, భుజాలకు సంబంధించిన ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి. హెడేక్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సమస్యలుగా ప్రతి విషయం కూడా కనబడుతూ ఉండడం అనేది ఈ వారంలో జరుగుతూ ఉంటుంది. ఒక పక్క పనులు అవుతూనే ఉంటాయి, కానీ ఇంకా ఏదో ఎక్కడో చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్తో మాత్రం ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే గురుడి యొక్క ప్రభావం వలన కూడా సర్వత్రా అనుకూలతగానే ఉంది. ఇక తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, మొత్తం మీద గనక చూసినట్లయితే గనక క్రయ విక్రయాల్లో కానీ, చేతికి ధనం అందే విషయాలలో కానీ, విదేశీ యానాలలో కానీ, తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ, క్షేత్ర సందర్శనాలు చేసేటప్పుడు కానీ సర్వత్రా అనుకూలతగా ఉంది. చిన్నపాటి ప్రయాణంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు, కానీ చిన్న చిన్నవే మీకు కనబడుతూ ఉంటాయి. విద్యార్థులు మరింత కొద్దిగా వాటి కష్టం పడినట్లయితే మీకు అనేక విషయాలలో విజయాలు సాధిస్తారు. సర్వకార్యానుతగా ఉన్నట్టే కనబడుతూ ఉంటుంది, కానీ చిన్నపాటి మానసిక స్థితి స్థిమితంగా ఉండటం లేదు. కాబట్టి అమ్మవారి యొక్క నామాన్ని, దుర్గా స్తోత్రాన్ని పఠనం చేసుకుని అమ్మవారి దుర్గాదేవి నామాన్ని అజితాయై నమః, అపరాజితాయై నమః అనుకుంటూ ఉండడం వలన కాస్తంత మానసిక సంతృప్తి కలిగి అన్నింటా విజయం సాధిస్తారు. అలాగే శక్తి దేవాలయాలు సందర్శన చేసుకోండి. ఒకసారి రుద్రాభిషేకం ఈ వారంలో నిర్వహించుకున్నట్లయితే శనికుజుల యొక్క ప్రభావం వలన వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. బుధుడు నీచపడిన మూలాన్ని బంధుమిత్రులతోటి కొంత అనుకూలత తగ్గి చిరాకుగా ఉంటుంది. అంచేత మౌనం వహించడం అనేది మేలు. సర్వకార్యాలకు, సర్వకార్యసిద్ధికి కూడా అమ్మవారి నామాన్ని స్మరించండి.